హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే వీడియోలో గుడ్లు పులుసు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్గా అయితే ఎండు చేపల్ని బాగా క్లీన్ చేసుకొని వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణీలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వడానికి కల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్, అది యాడ్ చేసుకోవాలి. దీనివల్ల త్వరగా మగ్గుతాయి అన్నమాట. వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని దీనికి ఫ్లేవర్ కోసం అయితే మాత్రం కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకుని మనం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది గుడ్ల పులుసుకి. మనము కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనం పక్కన పెట్టుకున్న ముల్లంకాడలు, కట్ చేసుకొని పెట్టుకున్న ముల్లంకాడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత, కొంచెం మగ్గాక అప్పుడు మనం ముందుగా ఆల్రెడీ క్లీన్ చేసుకొని కడుక్కొని ముక్కలు కోసుకొని ఒక 3 టమాటా అనేది పక్కన పెట్టుకుంటాం కదా, ఆ టమాటా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గాక 3 టమాటాస్ అండి వేసి కొంచెం ఫ్రై చేసి టమాటీలు పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. టమాటీలు అనేవి పూర్తిగా మగ్గిపోవాలి. టమాటీలు అనేవి పూర్తిగా మగ్గాలి. అందుకని చెప్పేసి మూత పెట్టుకొని మనము ఫ్రై చేసుకున్నాము అనుకోండి, అవి త్వరగా మగ్గుతాయి. అంతలోగా మనము చింతపండు నానపెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అంతా తీసుకోవాలండి. చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని దాన్ని రసం తీసి పక్కన అనేది పెట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, సాల్ట్, ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటాం. ధనియాల పొడి, ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కొద్దిగా కారం అనేది మాడిపోకుండా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని మూత అనేది పెట్టుకుంటే కారం అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పులుసు అనేది బాగా మరగనివ్వాలండి. ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం మూత పెట్టుకున్న తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా ఫ్రై చేసుకొని గుడ్లు పెట్టుకుంటాం కదండి, ఆ గుడ్లు అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఆ గుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. పులుసు అనేది బాగా మరిగితేనే మనకి ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టుకుంటాయండి, ఈ గుడ్లకి అనేది, ఈ ముల్లంకాళ్ళకి అనేది. తర్వాత ఇదంతా మనం దింపేస్తున్న 10 నిమిషాల ముందు ఈ చేపలు అనేది వేయాలండి. ఎందుకంటే చేపలు వేసి కలిపాము అనుకోండి అవి విరిగిపోతాయి. అందుకని చేపలు మనం దించే ముందు కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు వేపుకుంటాం కాబట్టి. మనము పులుసు అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు అండి. చూడండి, గుడ్ల పులుసు అనేది తయారైపోయింది. కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. గుడ్ల పులుసు అయితే తయారైపోయింది. చాలా బాగుంటుందండి. మొత్తం ఫ్లేవర్స్ అన్నీ